హాయ్ అండి. వెల్కమ్ టు మిసెస్ రేణు విలేజ్ వైఫ్ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు బెండకాయ ఫ్రై సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. అంటుకోకుండా పొడి పొడిగా. బెండకాయ తెమ్మడి కదండి, అలా తెమ్మడి లేకుండా విడివిడిగా వచ్చేటట్టు ఎలా ఉందో చూద్దాం. అలాగే బెండకాయ ముక్కల్ని శుభ్రంగా ముందే కడిగి కోసి ఉంచుకోవాలండి. కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు, ఎండుమిర్చి అన్నీ తీసుకున్నానండి. అలాగే శనగపప్పు, పోపులు, జీలకర్ర, కొంచెం నువ్వులు తీసుకున్నాను. నువ్వులు ఆప్షనల్ పూర్తిగా, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. ఐరన్ ఫుడ్ అని కొంచెం కొంచెం కూరలో వేస్తూ ఉంటానండి. అవి బాగా వేపియాలండి. ముందు ఏవైతే పోపులు, జీలకర్ర, శనగపప్పు తీసుకున్నాం, ఆ తర్వాత కొంచెం ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఎల్లిపాయలు అవి కూడా తీసుకున్నాం కదండి. అవి కూడా వీటిలో వేపియాలి బాగా. ఈ రెండు బాగా వేగిన తర్వాత బాగా వేగాలండి. కొంచెం ఎర్రగా వేగాలి. అవి బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేయాలండి. బెండకాయ ముక్కలు నేను కేజీ తీసుకున్నానండి. అందువల్ల కలనింపుగా వచ్చాయి. అవంటే వేగేసరికి దగ్గరికి అయిపోద్దండి కూర. అలాగా మనం అలా కలుపుతూ ఉండడమేనండి. బెండకాయ ముక్కల్ని సిమ్లో మంట పెట్టి కలుపుతూ ఉంటే అవి అలా దగ్గరికి అవుతాయి. హై మంట పెట్టేస్తే మాడిపోతాయి అన్నమాట. అలా సిమ్లో పెడుతూ అలా కలుపుతూ ఉంటే అది అలా దగ్గరికి అవుతూ ఉంటుందండి. అది కొంచెం అలా కలిపిన తర్వాత ఉన్నప్పుడే మనం కొంచెం దానిలోని వేగడానికి ఉప్పును, పసుపు వేసేయాలండి. పసుపు, ఉప్పు వేసి మనం వేపామంటే కొంచెం దగ్గరికి అవుతుంది అన్నమాట. ఆ వాటర్ అంతా బయటకు వచ్చి ఇంకొంచెం దగ్గరికి అవుతూ ఉంటుంది. మనం మూతగట్ట పెట్టనవసరం లేదండి. అలా మనం కలుపుతూ ఉండడమే. అలా వేగుతూనే ఉంటుంది. అవి కొంచెం బాగా అలా దగ్గరికి అలా కలుపుతుంటే చూస్తారండి, అలా బాగుంది, కలర్ బాగుంది కదా. అలా వేగుతున్నప్పుడే కొంచెం కారం, గరం మసాలా గుండ కూడా వేసేయాలండి దీనిలోనే. కారం, గరం మసాలా గుండ కూడా వేసి వేపుకుంటే బాగుంటుందండి. ముందు ఉప్పు, పసుపు వేస్తాం కదా, ఇప్పుడు కారం, గరం మసాలా గుండ కూడా వేసి వేపియాలి బాగా. ఇంకొంచెం దగ్గరికి అవుతూనే అలా ఇంకా అవి కూడా వేసిన తర్వాత అలా కలుపుతూనే ఉండాలండి. అలా కలుపుతుంటే అది చూస్తారు. ఇప్పటికి బాగా దగ్గరికి అయిపోయాయి కదండి. కేజీ బెండకాయలు అలాగా దగ్గరికి అయిపోయి అలా కలిపేసి శుభ్రంగా మనం ఇలా గరిటెతో అలా కలిపేస్తే అలా అవుతుందండి. అంతే. మనం అలా దగ్గరికి అయిపోయిన తర్వాత తీసేసుకుంటే బెండకాయ ఎప్పుడు రెడీ అయిపోద్దండి. ఒకసారి ఈ విధంగా సింపుల్గా ఈజీగా విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి.